కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట. ఒట్టి మాటలు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది ఒట్టిదే. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఒట్టిదే. పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఒక మెలిక. ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది. ఏది తిన్నగా చెప్పరు, ఇది ఇస్తాం, ఇది చేసాం అని ఒకటి చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు, మీరు చెప్పలేరు కూడా. తల్లికి వందనం మరో మోసం. ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే 3 అన్నారు, అది 1 అన్నారు. ఆ 1 వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు. అది ఇంకో పెద్ద మోసం. సూపర్ 6 అయితే ఉట్టి దగా, అసలు ఆడబిడ్డ అనేది దగా. ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, మా పార్టీ అధినేత, రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏం చేశారు ఆ బస్సు ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అని అన్నారు. ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలు పరుస్తారేమో, చిన్న హామీయే కదా అని ఎదురు చూసాం మేము. కానీ మీరు అనౌన్స్ చేసిన విధానం చూస్తే మాత్రం అద్భుతం అసలు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, ముందు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు గురించి మాట్లాడిన మాటలు చూద్దాం ఒకసారి. అది ఆయన మాట్లాడిన మాటలు. జగన్ రెడ్డి గారు అయినా కూడా ఆ గన్లోంచి వచ్చే ప్రతి బుల్లెట్ కూడా చాలా సూటిగా వెళ్ళి తగులుతుంది. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అమలయ్యి మనకు కనబడుతుంది. కానీ మీరిచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఈ రోజున గుమ్మడి సుధారాణి గారు చెప్పారు ఇదే ఉచిత బస్సు కోసం. ఆవిడ ఏం చెప్పారు, ఏ జిల్లాలో ఉండే మహిళలు ఆ జిల్లాల్లో తిరగడానికి మాత్రమే ఉచిత బస్సు అట. ఇక్కడేమో ఈయనేమంటారు, మేము ఈ పనికి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఎక్కి చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పండి అంటారు ఈయన. కానీ ఈ రోజున అదే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ ఏం చెప్తున్నారు ఇందాక సభలో, ఇందాకే జస్ట్ ఒక అరగంట క్రితం, ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి. ఇది మీరే చెప్తారు, అది మీరే చెప్తారు. మీ మాటలు ఇలా ఉంటాయి. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే. ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి. సూపర్ 6 హామీలు, కళ్ళబుల్లి మాటలు, అసలు ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు. రాష్ట్రాలు తిరుగుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆయన. అండ్ నిజంగా అంటే అద్భుతమైన ప్రభుత్వం ఇది. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా. అద్భుతమైన ప్రభుత్వం ఇది, చాలా అద్భుతమైన ప్రభుత్వం, ఒప్పుకోవాలి. మహిళల కోసం నించునే ప్రభుత్వం ఇది. ఇన్ని కేసులు 16,000 18,000 కేసులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఇన్ని అన్యాయాలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయని చెప్పుకుంటున్నారు కదా. నిజమే, చాలా గొప్ప ప్రభుత్వం ఇది. కానీ ప్రజలకు కావాల్సింది ఇలాంటి ప్రభుత్వం కాదు. ఇలాంటి ప్రభుత్వం కాదు ప్రజలకు కావాల్సింది. తప్పు జరిగితే వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేటువంటి ప్రభుత్వం కావాలి వాళ్ళకి. అది